అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ మామిడికాయ క్యారెట్ పచ్చడి అండి. ఈ పచ్చడి ఫంక్షన్లలో పెడతారు. సన్నగా తురుముకోవాలి. ముందుగా ఈ చిన్న రసం మామిడికాయ తీసుకున్నానండి ఒకటి. పులుపు బాగుంటుంది కదా. అలాగే ఒక 4 చిన్న సైజు క్యారెట్లు తీసుకున్నానండి. ఈ క్యారెట్ ఇవి మామిడికాయ తురుముకోవాలండి. ముందుగా మామిడికాయ తురుముకొని పెట్టుకున్నాను. ఇలా సన్నగా తురుముకోవాలి. ఇది 1 మంత్ వరకు నిలవ కూడా ఉంటుందండి. అలాగే క్యారెట్ని కూడా ఇలా చెక్కు తీసి మామిడికాయ క్యారెట్ కూడా తురుము పెట్టుకున్నాను. అలాగే ముందుగా మామిడికాయ తురుము, ఆ తర్వాత క్యారెట్ తురుము మొత్తం కూడా కలుపుకోవాలండి. రెండింటిని కూడాను. ఇదివరకు ఎప్పుడో ఒకసారి చూశానండి వంట వాళ్ళు చేస్తుంటే, మా పిన్ని గారు అమ్మాయి పెళ్ళికి. అలాగే క్యారెట్ మామిడికాయ తురుముకి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇది కనీసం మధ్యాహ్నం భోజనాలంటే 3 గంటలన్నా ఊరబెట్టాలండి. ఈ ఉప్పు సాల్ట్ వేసాను కదా, తర్వాత పసుపు అలాగే కారం కూడా వేసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలండి. దీన్ని టేస్ట్ పరంగాను చాలా బాగుంటుంది. ఫంక్షన్లలో ఇదొక వెరైటీగా ఉంటుందండి. దీనికి తగినంత కారం మనం తినేదాన్ని బట్టి ఉంటుంది. అలాగే కారం కొంచెం తక్కువగా తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవాలి. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 3 స్పూన్స్ వేస్తున్నానండి కారం. దీనికి సరిపడా చూసి కలుపుకోవచ్చు. అలాగే 1.5 స్పూను ఆవు పిండి వేసుకోవాలండి. దీనిలోకి మొత్తాన్ని కూడా కలుపుకోవాలి అంతా కూడాను. ఇందులో తగినంత సాల్ట్, అలాగే పసుపు, కారం, ఆవు పిండి వేసి మొత్తం కూడా ఇలా కలిపి పెట్టుకోవాలండి. అప్పుడు ఈ పులుపుకి ఆ క్యారెట్ కొంచెం తీపి ఉంటుంది కదండి. 2 కాంబినేషన్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కనీసం 3 గంటల సేపు మూత పెట్టి ఉంచాలండి. కొందరైతే కనుక రాత్రే తురుము పెట్టుకుంటారు, పొద్దున్నే ఫంక్షన్ ఇదైతే. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకోవటానికి ఈ పచ్చడి పోపు చేసుకోవటానికి మినపప్పు, కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే ఒక 3 రెమ్మలు కరివేపాకు తీసుకున్నానండి. ఇది చక్కగా ఫ్రెష్ కరివేపాకేను. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 6 తీసుకున్నాను. ఈ పచ్చడికి వెల్లుల్లి కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మనం ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే తక్కువ వేసానండి. అసలు మా బాబు తినడు, అవి నేనే తింటాను. ఆయిల్ తగినంత వేడయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ దినుసులు వేసుకోవాలండి. పోపుకి ఇలా కలుపుతూ ఉండాలి. మినపప్పు ఫ్రై అయిన తర్వాత తెలుస్తుంది కదండి వేయించింది. అలాగే కలుపుతూ ఎండుమిర్చి, మినపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర కూడా వేగిన తర్వాత దీనిలో కాస్త ఇంగువ, అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. లాస్ట్లో వేయాలి వెల్లుల్లి రెబ్బలు. అలాగే కరివేపాకు వేస్తున్నాను. ఒక 3 రెమ్మలు కరివేపాకు వేస్తున్నానండి. స్మెల్ బాగుంటుంది. కరివేపాకు వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలాగే ఒక 1/2 స్పూన్కి ఇంగు వేసుకోవాలండి, అంటే చిన్న స్పూన్కి. తర్వాత దీనికి రంగు అలాగే కలర్ కూడా ఉంటుందండి. పసుపు వేసి మొత్తాన్ని కూడా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు సీజన్ కదండి, మామిడికాయల సీజను. ఇలా అప్పుడప్పుడు కొంచెం కొత్త రకం పచ్చళ్ళు కూడా రుచి చూస్తే బాగుంటుంది కదా. కొత్త పచ్చడి ఇలా చేస్తున్నాను. ఇది చిన్న రసం కాయ అయినా కూడా బాగానే ఉంటుందండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత, అంటే మరీ చల్లారకూడదండి, గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మామిడికాయ తురుము, క్యారెట్ తురుము, సాల్టు, కారం, పసుపు, ఆవు పిండి అన్నీ కలిపాం కదండి. ఇప్పుడు దీనిలో మనం ఈ పచ్చడిని ఆయిల్లో వేసుకోవాలండి. పోపులో వేసి
మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా అయ్యిందండి. ఇప్పుడు దీన్ని మనం ముందుగా కాసి పెట్టుకున్న ఆయిల్లో ఇలా వేయాలి. పోపులో వేసి మొత్తం కూడా కలుపుకోవాలండి. అప్పుడప్పుడు పిల్లలకి ఇదివరకు వంటలు కూడా పరిచయం చేస్తూ ఉండాలి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం బయట కొనే పచ్చళ్ళ కన్నా కూడా మనం ఇంట్లో అప్పుడప్పుడు చేసుకుని పెడితే పిల్లలకి చాలా మంచిదండి. హెల్త్ పరంగా చూసుకున్నా కూడా ఇలా మొత్తం తీసేయాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న గిన్నెలోది తీసి పచ్చడిని మొత్తం కూడా కలుపుకోవాలండి. ఇలాగా నిన్న వీడియో చేయడానికి కొంచెం ఇబ్బంది వచ్చిందండి. బయటికి వెళ్ళాల్సి వచ్చింది, వీడియో చేయలేకపోయాను. ఇది మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. మీరు కూడా చేసుకోండి. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. టేస్ట్ పరంగా బాగుంటుంది. మనం ఇంట్లో చేసుకుంటే అదొక రకమైన ఇదిగా ఉంటుందండి. చేసి పెట్టాం పిల్లలకని. అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ టేస్ట్లో ఇది కొత్త రకమైన పచ్చడేనండి. కొత్తగా చేస్తే పిల్లలకు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. అయిపోయిందండి మామిడికాయ క్యారెట్ ఫంక్షన్లలో చేసే పచ్చడి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.